హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. సో ట్రావెలింగ్ బ్లాగ్ అయితే మళ్ళీ మీకు పెడుతున్నాను అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాము, దేనికి వెళ్తున్నాము అన్నీ కూడా నేను లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ ఎండింగ్లో చెప్తాను అన్నమాట. సో అందరూ కూడా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి. సో చూసారు కదా, ఇంకా మేమైతే మార్నింగే బయలుదేరామన్నమాట. సో మేము బయలుదేరేసరికి ఒక 11-10 అట్లా అయిందన్నమాట. సో చూడండి, ఇక్కడ హాఫ్ దూరం వరకు వచ్చాక ఇక్కడ కార్న్ అయితే కనపడ్డాయి. సో చాలా రోజులు అయింది కదా తిని అన్నట్టు ఇంకా నేనైతే తీసుకున్నాను. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అది కార్లోనే కూర్చొని తింటూ ఇంకా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో అలా అయితే మేము మీకు చూపిస్తున్నాను చూడండి. సో చూడండి, మొత్తం ఇలా చెట్లు అనేది ఉన్నాయన్నమాట. చూసారు కదా, మొత్తం పొలాలు అవన్నీ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది అనమాట. ఇది ఒక ఊరు. సో నాకైతే బాగా ఎంజాయ్ చేసిన అనమాట. వెదర్కి మాత్రం కూల్గా ఉండే వెదరు. సో ఇంకా మంచిగా ఉండే అనమాట. ఇంకా కార్ విండో తీసుకొని నేను సరదాగా వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నా చల్లటి గాలికి. సో చూసారు కదా, చూసేయండి మొత్తం ఇలా చెట్లు మొత్తం చూపిస్తున్నాను అన్నమాట మీకు దారి. అప్పుడు ఆ దారిలో అయితే మాది ఒక్కటే కారు ఉందన్నమాట, ఎక్కడికి వేరే కార్స్ అనేది లేదు. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, మేమైతే బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. సో అది కరీంనగర్లో ఉంటుంది. సో చూసారు కదా, చాలా బాగా చేశారు కదా డెకరేషన్. నాకు కూడా బాగా నచ్చింది అనమాట. సో ఫస్ట్ అయితే ఇంక అందరం కూడా ఫొటోస్ తీసుకున్నాము. సింపుల్గా అండ్ గ్రాండ్ లుక్తో బాగుంది కదా డెకరేషన్ అయితే. సో చూసారు కదా, వీళ్ళే అనమాట. ఇంకో ఇదైతే కేక్ అయితే కటింగ్ జరుగుతుంది. సో వీళ్ళే పేరెంట్స్ అనమాట. ఇంకా చిన్న బాబు ఫస్ట్ బర్త్డే, తెలిసిందే కదా, ఆయన పేరు హనీష్. సో వాళ్ళైతే కేక్ కటింగ్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ అయితే అందరం కూడా మేము ఫొటోస్ దిగినాక అప్పుడు మళ్ళీ కేక్ కట్ చేసేటప్పుడు అందరం కూడా చేసామన్నమాట, ఫొటోస్ దిగాము. సో చూసారు కదా, ఇక మేమైతే ఇంకా ఫోటో షూట్ అవన్నీ చేశారు. దాని తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా నేనైతే డ్యాన్స్ వేసాను అనమాట అలా. సో చూసారు కదా, ఒక్కడే పాట నేను కూడా వేస్తుంది, అది రాను బొమ్మాయికి రాను. సో చూసారు కదా, ఇంకా వాళ్ళు కూడా వేశారు. ఇంకా దాని తర్వాత గ్రూప్ కూడా వేసాము, కాకపోతే ఫస్ట్ నేను వేసింది చూపిస్తున్నాను అనమాట. సో అన్ని ఫొటోస్ దిగాక గిఫ్ట్స్ అవన్నీ చేసినాక ఇంకా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే లాస్ట్లో ఎండింగ్లో చేశారు. సో ఫస్ట్ నేను వేసిన తర్వాత దాని తర్వాత ఒక్కొక్కరు జాయిన్ అయ్యారు. చూసారు కదా, ఇంకా ఒక్కొక్కరు వచ్చి మేమందరం అయితే వేసామన్నమాట. ఇంకా బాబు వాళ్ళ మదర్ కూడా వచ్చింది, డ్యాన్స్ వేసింది, మీరు గమనించుంటే నా పక్కన. సో చూసారు కదా, ఇంకా మేము అట్లా ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. నైట్ అయితే ఇంకా 9:30 అయిపోయింది అక్కడ మేము మొత్తం ఎంజాయ్ చేసేసరికి. డ్యాన్స్లు అవన్నీ వేసాము కాబట్టి ఇంకా తినేసి అలా బయలుదేరాము. సో చూసారు కదా, ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట అందరం కూడా. ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకా డబల్ ధమాక్ అన్నట్టు బాగుంటుంది కదా. సో అందుకే గ్రాండ్గా అనేది చేశారు. సో చూసారు కదా, బాబుని ఎత్తుకొని కూడా వేసారనమాట డ్యాన్స్. వాడైతే ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నాడు, ఫొటోస్ దిగేటప్పుడు నవ్వుతున్నాడు. ఇక మేము అక్కడ ఆడిస్తుంటే వాడు కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట మమ్మల్ని. సో చూసారు కదా, ఇంకా మేమైతే రిటర్న్ అయ్యాము 9:30 కల్లా. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం వినాయకులను అనేది తీసుకెళ్తున్నాను అనమాట. సో మొత్తం ఇలా డీజే పెట్టి తీసుకెళ్తున్నారు ట్రాక్టర్ మీద. సో చాలా వినాయకులు అయితే మాకు ఎదురయ్యాయి. ఇంకా నెక్స్ట్ డే అనగా అంటే ఆఫ్టర్ 2 days అనగా వినాయక చవితి. సో చూసారు కదా,
ఇంకా మేము కరీంనగర్లోనే ఉండి హైదరాబాద్ మార్నింగ్ అయితే చేసాము. సో కాకపోతే కరీంనగర్లో అనేది చాలా ఏమంటారు స్టాచ్యూస్ అయితే ఉన్నాయి, ఇలా హ్యాండ్వి కానీ అవన్నీ బాగున్నాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ జర్నీ అయితే ఇట్లా జరుగుతుంది. సో నైట్ అయితే మేము కరీంనగర్లోనే స్టే చేసి ఇట్లా ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేసాము మార్నింగ్ హైదరాబాద్కి. సో చూసారు కదా, ఇట్లా మొత్తం సముద్రము అవన్నీ ఉన్నాయి. సో ఎంత బాగుందో కదా అండి. సో అలా అయితే రిటర్న్ అవుతున్నాం అనమాట హైదరాబాద్కి. సో చూసారు కదా మొత్తము. ఇంకా గణేష్ చతుర్థి రోజే మేమైతే గణేష్ చతుర్థి కాదు, నిన్న అంటే ఇంకా రేపు గణేష్ చతుర్థి అనగానే అంటే డేట్ అయితే 26th అనమాట. ఆ రోజు మొత్తం అనేది డెకరేషన్స్ గణేషుడివి అవన్నీ పెడుతున్నారు. సో ప్లీజ్ అందరూ గణేష్ చతుర్థి చేసుకునే వాళ్ళందరూ కూడా ప్లీజ్ కలర్వి కొనకండి, ఓన్లీ మట్టి వినాయకుడినే